హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఆన్ లోడ్ కండిషన్ చూద్దాం. సో మనం ఏంటంటే లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసాం? సో ట్రాన్స్ఫార్మర్ నో లోడ్ కండిషన్ గురించి చూసాం. సో ట్రాన్స్ఫార్మర్ నో లోడ్ కండిషన్ ఉన్నప్పుడు ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ నో లోడ్ కండిషన్లో ఈ కరెంట్ అనేది డ్రా చేసుకుంటుంది. ఎందువల్ల డ్రా చేసుకుంటుంది కరెంట్ అని చెప్పాం మనం. సో ఏదైతే మనం తీసుకునే ట్రాన్స్ఫార్మర్ కోర్లో హిస్టరీసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్ ఉంటాయో, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ వైండింగ్ కాపర్ వైండింగ్ ఏదైతే ఉంటుందో, సో అందులో స్మాల్ అమౌంట్ ఆఫ్ లాసెస్ అనేవి ఉంటాయి. సో ఆ లాసెస్ కోసం ఏమవుద్దంటే నాకు ట్రాన్స్ఫార్మర్ అనేది స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఆ కరెంట్ ఎంత ఉంటుందంటే మనం ట్రాన్స్ఫార్మర్ ఫుల్ లోడ్ కండిషన్ అప్లై చేసినప్పుడు అందులో ఎంత కరెంట్ అయితే ఉంటుందో ఆ కరెంట్లో 2 నుంచి 10% వరకు కన్జ్యూమ్ చేసుకుంటుంది అన్నమాట. సో దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ట్రాన్స్ఫార్మర్ని ఫుల్ లోడ్ కండిషన్ ఆపరేట్ చేశాను అనుకుందాం. అంటే ఫుల్ లోడ్ అంటే ఏంటి? నేను లోడ్ మొత్తం అప్లై చేసేదానికి సెకండరీ సైడ్ లోడ్ అనేది అప్లై చేశాను. సో అప్పుడు ఫుల్ లోడ్ అయింది. సో ఆ టైంలో నాకు ట్రాన్స్ఫార్మర్ 10 ఆంపియర్స్ కన్జ్యూమ్ చేసుకుంది అనుకుందాం. సో అదే ట్రాన్స్ఫార్మర్ని లోడ్ అనేది రిమూవ్ చేసినప్పుడు ఎంత కరెంట్ కన్జ్యూమ్ చేసుకుంటుంది అంటే ఓన్లీ 2 ఆంపియర్స్ వరకు కన్జ్యూమ్ చేసుకుంటుంది అన్నమాట. ఓకేనా? సో అరౌండ్ 0.8 నుంచి 2 ఆంపియర్స్ వరకు కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఎప్పుడు ఒకవేళ నాకు ట్రాన్స్ఫార్మర్ ఫుల్ లోడ్ కండిషన్లో 10 ఆంపియర్స్ కరెంట్ తీసుకుంటే, ఓకేనా? 10 ఆంపియర్సే తీసుకుంటుందని కాదు నేను నా అర్థం, అది కాదు నా మీనింగ్. సో నేను చెప్తున్నా అంటే 2 నుంచి 10% వరకు ఉంటుందని చెప్పాను కదా. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ విత్ లోడ్ కండిషన్ చూద్దాం. సో మనకు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ విత్ లోడ్ కండిషన్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే, సో ఇది మనం తీసుకునే కోర్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే సో ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ తీసుకుంటాం. సో ఇదేమో ప్రైమరీ వైండింగ్, సో ఇక్కడ మనం ఏం చేస్తాం? సప్లై వోల్టేజ్ ఇస్తాం. సో మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ ఏంటంటే ఆల్టర్నేటింగ్ వోల్టేజ్. సో ఇదన్నమాట, ఇది V1. ఓకే. సో సెకండరీ సైడ్ వచ్చేసరికి నాకు సో యాక్చువల్గా ఇక్కడ పైన అలా రాదు, ఒక్క నిమిషం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను దీని ఏమంటారు డైరెక్షన్ ఇండికేట్ చేస్తున్నా. సో మనకు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అబ్జర్వ్ చేశారనుకోండి. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అబ్జర్వ్ చేస్తే రైట్ హ్యాండ్ తమ్ము పైకి ప్లేస్ చేసుకొని మిగతా ఫింగర్స్ అన్ని క్లోజ్ చేసి పెట్టుకుంటే, సో మనకు ఆ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ బట్టి మనం ఎలా చేస్తామంటే, సో థంబ్ అనేది కరెంట్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తే రిమైనింగ్ 4 ఫింగర్స్ అనేటివి సో ఫ్లక్స్ని ఇండికేట్ చేస్తాయి అన్నమాట. సో ఏదైతే మనం కండక్టర్ తీసుకుంటామో సో ఆ కండక్టర్లో సో ఈ యొక్క రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అని మనం యూస్ చేసుకున్నప్పుడు ఆ కండక్టర్ కూడా కరెంట్ పాస్ చేసాం అనుకోండి. సో థంబ్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఆ కండక్టర్ గుండా ఫ్లో అయ్యే కరెంట్ని ఇండికేట్ చేస్తుంది. అదే కండక్టర్ సరౌండింగ్లో నాకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏదైతే డెవలప్ అవుతుందో సో ఆ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇండికేట్ చేసేది ఏంటి అంటే నాకు ఈ 4 ఫింగర్స్ అన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ సెకండరీ సైడ్ అనేది లోడ్ అనేది కనెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ జనరల్గా మనకు లోడ్ అంటే అది రెసిస్టివ్ లోడ్ అవ్వచ్చు, ఇండక్టివ్ లోడ్ అవ్వచ్చు, కెపాసిటివ్ లోడ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇది. సో ఇక్కడ నాకేమవుద్దండి ఇనిషియల్గా ఇందులో పాస్ అయ్యే కరెంట్ వచ్చేసి I1 అన్నమాట. సో సెకండరీలో పాస్ అయ్యే కరెంట్ వచ్చేసి I2 అన్నమాట. సో ఇక్కడ నేను తీసుకునే టర్న్స్ ఏంటంటే N1, సెకండరీ సైడ్ టర్న్స్ వచ్చేసి N2. సో ఇక్కడ ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ వచ్చేసి E1, ఇక్కడ ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ వచ్చేసి E2. సో అక్రాస్ లోడ్ దగ్గర ఉండే వోల్టేజ్ V2. ఓకేనా?
సో ఇది లోడ్ కండిషన్లో నాకు వచ్చేది. సో ఇక్కడ ఇంటర్నల్గా నాకు ఏమవుద్దంటే ఇక్కడ, సో ఎప్పుడైతే నేను ఒక ఆల్టర్నేటివ్ సప్లై అనేది ఇస్తానో ఒక ట్రాన్స్ఫార్మర్కి, సో అప్పుడు నాకేమవుతుంది, ఈ కరెంట్ అనేది మనం తీసుకునే టన్స్ గుండా పాస్ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు ఈ కరెంట్ టన్స్ గుండా పాస్ అవుతుందో నాకు ఇక్కడ ఏమవుతుందంటే మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ యొక్క మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ వల్ల నాకేమవుతుందంటే ఇక్కడ, సో ఇక్కడ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఈ యొక్క ఈఎంఎఫ్ వల్ల నాకేమవుతుందంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కోర్లో ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో అక్రాస్ ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ కోర్ ఏదైతే ఉందో, సో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ కోర్లో నాకేమవుతుందంటే ఇక్కడ ఫ్లక్స్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈ డెవలప్ అయిన ఫ్లక్స్ అనేది సెకండరీ టర్న్స్ని ఎప్పుడైతే ఇంటర్లింక్ అవుతుందో, సో అక్కడ నాకేమవుతుంది, ఇక్కడ ఇండ్యూస్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది సెకండరీ సైడ్. ఈ యొక్క సెకండరీ సైడ్ ఏదైతే ఇండ్యూస్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందో, సో దాని బేసిస్కి నాకేమవుతుంది అంటే లోడ్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో అప్పుడు నాకేమవుతుంది ఇక్కడ వోల్టేజ్ అనేది సెకండరీ సైడ్ వోల్టేజ్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. సో ఇది వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఆన్ లోడ్. సో ఇక్కడ ఇనిషియల్గా ఏమైందంటే నాకు, సో స్టార్టింగ్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, సప్లై వోల్టేజ్ ఇస్తున్నాం, V1 అనేది సప్లై వోల్టేజ్ ఇస్తున్నాం దేనికి, ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీకి. సో ఇక్కడ ప్రైమరీ సైడ్ నేను ఎక్కడైతే మనం సప్లై ఇస్తామో దాన్ని మనం ఏమంటామంటే ప్రైమరీ అంటాం. సో ఎక్కడైతే మనం లోడ్ కనెక్ట్ చేసుకుంటామో సో దీన్ని ఏమంటామంటే మనం సెకండరీ అంటాం. ఓకేనా. సో ఇది, సో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్కి నేను ఏంటంటే ప్రైమరీ సైడ్ ఇచ్చే సప్లై ఏంటంటే నేను ఏసీ సప్లై ఇస్తున్నాం. సో ఎప్పుడైతే నేను ఏసీ సప్లై ఇస్తానో నా కరెంట్ అనేది ఏమవుతుందంటే మనం తీసుకునే ప్రైమరీ వైండింగ్ గుండా పాస్ అవుతుంది. ఎప్పుడైతే నా కరెంట్ అనేది పాస్ అయిందో n నెంబర్ ఆఫ్ టర్న్స్ గుండా కరెంట్ అనేది పాస్ అయినప్పుడు ఇక్కడ నాకు ఏమవుతుందంటే మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు ఈ మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ డెవలప్ అవుతుందో, సో ఈ యొక్క వైండింగ్స్ దగ్గర ప్రైమరీ వైండింగ్స్ దగ్గర ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్తో పాటుగా ఇక్కడ నాకు ఫ్లక్స్ కూడా డెవలప్ అవుతుంది అన్నమాట. ఎక్కడైతే ఇక్కడ ఫ్లక్స్ అనేది ఇండ్యూస్ అవుతుందో ఈ యొక్క ఫ్లక్స్ అనేది మనం తీసుకునే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ సెకండరీ టర్న్స్ని టచ్ చేసినప్పుడు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజెస్ వల్ల నాకేమవుతుంది అంటే సెకండరీ సైడ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అనమాట సెకండరీ సైడ్. సో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయితే దాంతో పాటు నాకేమవుతుందంటే ఈ యొక్క కరెంట్ అనేది పాస్ అవుతుంది దేని గుండా, మనం తీసుకునే లోడ్ గుండా. సో ఇక్కడ ఇండ్యూస్ ఈఎంఎఫ్తో పాటుగా ఇక్కడ నాకు అక్రాస్ వోల్టేజ్ కూడా ఇండ్యూస్ అవుతుంది అనమాట, డెవలప్ అవుతుంది అనమాట సెకండరీ సైడ్ లోడ్ సైడ్. ఓకేనా. సో ఇక్కడ ఈ యొక్క వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ లోడ్ కండిషన్లో ఎప్పుడైతే నాకు ఇక్కడ లోడ్ అనేది కనెక్ట్ చేసామో, సో ఇక్కడ మనకు లోడ్ అనేది జనరల్గా మనకి ఏంటంటే రెసిస్టివ్ లోడ్, ఇండక్టివ్ లోడ్, కెపాసిటివ్ లోడ్, ఇలా 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనకు లోడ్ అనేటివి ఒకటేమో రెసిస్టివ్ లోడ్, ప్యూర్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తే రెసిస్టివ్ లోడ్ అంటాం, ఇండక్టర్స్ కనెక్ట్ చేస్తే ఇండక్టివ్ లోడ్ అంటాం, కెపాసిటర్స్ టైప్ కనెక్ట్ చేస్తే కెపాసిటివ్ లోడ్ అంటాం అన్నమాట. అట్లా. సో ఇక్కడ రెసిస్టివ్ లోడ్ అంటే ఏవేవి వస్తాయంటే మనం హౌసెస్లో యూస్ చేస్తాం కదా, సో ఐరన్ బాక్స్ కావచ్చు, వాటర్ హీటర్ కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కావచ్చు, సో అదేవిధంగా ఇన్కాండెసెంట్ ల్యాంప్స్ కావచ్చు. సో ఇలాంటివన్నీ ఏంటంటే నాకు రెసిస్టివ్ లోడ్. సో ఇండక్టివ్ లోడ్ అంటే ఏంటంటే మనం వేసేసే అగ్రికల్చర్ పంప్స్ అంటే ఏంటి మోటార్స్ ఉంటాయి కదా, సో అలాంటివన్నీ నాకేమవుతుంది ఇండక్టివ్ లోడ్ కిందకి వస్తాయి. సో కెపాసిటివ్ లోడ్ అనేటివి సపరేట్, అంటే సపరేట్ కెపాసిటర్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి అన్నమాట కొన్ని దగ్గరలో. సో ఇది ఎప్పుడు అంటే నాకు అండర్ నో లోడ్ కండిషన్లో కొన్ని సార్లు ఏమవుతుందంటే నాకు సో సపరేట్ కెపాసిటర్ బ్యాంక్స్ కూడా ఉంటాయి. సో అదన్నమాట ఇది కెపాసిటివ్ లోడ్ అంటే. సో ఇక్కడ ఏంటంటే నాకు ఈ రెసిస్టివ్ లోడ్ వల్ల నాకేమవుతుందంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అదే మనం తీసుకునే ఇండక్టివ్ లోడ్ వల్ల లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అదేవిధంగా కెపాసిటివ్ లోడ్ అయితే లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం వీటిని స్టెప్ బై స్టెప్ చూస్తాం అన్నమాట. సో ఇక్కడ నాకు సో ఇది, సో ఇక్కడ దాకా క్లియరా, ఏమైనా డౌట్ ఉందా? సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అండ్ లో లోడ్ కండిషన్లో సో ఇనిషియల్గా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ సప్లై అనేది ఇస్తున్నాం. సో ప్రైమరీ సైడ్ ఏం చేస్తున్నాం, సప్లై అనేది ఇస్తున్నాం ఇక్కడ. సో ఇది ప్రైమరీ సైడ్ సప్లై అనేది ఇస్తున్నాం. సో ఎప్పుడైతే సప్లై ఇస్తామో ఈ యొక్క ప్రైమరీ వైండింగ్కి అందులో కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఇప్పుడు కరెంట్ అనేది పాస్ అయింది కదా, ఈ కరెంట్ పాస్ అయినప్పుడు ఇక్కడ మనం n నెంబర్ ఆఫ్ టర్న్స్ గుండా కరెంట్ పాస్ అయినప్పుడు ఇక్కడ నాకు ఏమవుతుందంటే అక్రాస్ ప్రైమరీ వైండింగ్ దగ్గర మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ అంటే ఏంటి ఎంఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అన్నమాట. అక్రాస్ ఇక్కడ ఎంఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఎప్పుడైతే నాకు ఇక్కడ మ్యాగ్నెటో మోటివ్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుందో సో అప్పుడు ఆటోమేటిక్ నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అనమాట. ఎక్కడ మనం తీసుకునే ప్రైమరీ వైండింగ్ దగ్గర. సో ఈ యొక్క ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ బేస్ అయ్యి నాకేమవుతుందంటే ఇక్కడ ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ కోర్లో ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ యొక్క ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ అనేది మనం తీసుకునే ఈ యొక్క సెకండరీ టర్న్స్ని టచ్ చేసినప్పుడు
సో ఆ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజెస్ వల్ల సెకండరీ సైడ్ నాకు ఏమవుతుందంటే ఇండ్యూస్డ్ ఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఓకే, సో ఇది ఇండ్యూస్డ్ ఎంఎఫ్ బేస్ అయ్యి నాకు వోల్టేజ్ అనేది అక్రాస్ లోడ్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు నాకేంది, మనం తీసుకునే సెకండరీ అనేది మనం ఇక్కడ కనెక్ట్ చేసాం కాబట్టి, అంటే ఇది క్లోజ్డ్ సర్క్యూట్ కాబట్టి నాకు ఈ కరెంట్ అనేది మనం తీసుకునే లోడ్ గుండా పాస్ అవుతుంది. సో ఇప్పుడు కేసు ఏంటంటే మనకు, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏంటంటే లోడ్ అనేది ఇంక్రీజ్ చేశాను అనుకుందాం. అంటే ఏంటి, మనం తీసుకునే ఈ సెకండరీ ఏదైతే ఉందో ఈ సెకండరీ సైడ్ లోడ్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకుందాం. లోడ్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకుందాం. సో ఎప్పుడైతే నాకు లోడ్ అనేది ఇంక్రీజ్ అయిందో దాని యొక్క ఎఫెక్ట్ దేని మీద పడుతుంది అంటే నాకు ఈ యొక్క ఫ్లక్స్ మీద పడుతుంది. అంటే ఏంటి, ఈ కరెంట్ డెవలప్ అయ్యేదే దేని వల్ల వస్తుందంటే నాకు ఈ ఇండ్యూస్ ఎంఎఫ్ వల్ల. ఈ ఇండ్యూస్ ఎంఎఫ్ దేని వల్ల వస్తుందంటే నాకు ఈ ఫ్లక్స్ వల్ల. సో కాబట్టి నాకు లోడ్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో సో దాని ఎఫెక్ట్ ఏమవుతుందంటే నాకు ఈ టోటల్ ఫ్లక్స్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫార్మర్ కోర్లో ఆ యొక్క ఫ్లక్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. అంటే ఏమవుతుంది, నాకు ఈ ఫ్లక్స్ అనేది ఏమవుతుందంటే నాకు డిక్రీజ్ అవుతుంది. సో మనకేంటంటే ట్రాన్స్ఫార్మర్ అనేది కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్ అన్నమాట. కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్. సో ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్. సో ఇక్కడ నాకు ఎప్పుడైతే నాకు ఈ ఫ్లక్స్ అనేది మనం తీసుకునే ట్రాన్స్ఫార్మర్ కోలో రెడ్యూస్ అవుతుందో సో అదేమవుతుందంటే నాకు ప్రైమరీ అంటే ఏంటి సప్లై మెయిన్స్ ఏదైతే ఉందో ఆ సప్లై మెయిన్స్ నుంచి ఈ యొక్క ఫ్లక్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కరెంట్ ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ప్రైమరీ వైండింగ్ గుండా ఈ యొక్క కరెంట్ ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే నాకు లోడ్ అనేది మనం కనెక్ట్ చేసామో సో అప్పుడు నాకు కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్ ఇంక్రీజ్ అయినప్పుడు మనం తీసుకునే యొక్క ట్రాన్స్ఫార్మర్ కోర్లో ఉన్న మెయిన్ ఫ్లక్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో కానీ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే సో టు మెయింటైన్ ది కాన్స్టెంట్ ఫ్లక్స్ త్రూ అవుట్ ద ఆపరేషన్ ఇన్ ద ట్రాన్స్ఫార్మర్ కోర్. సో కాబట్టి నాకేంటి, ఎప్పుడైతే ఫ్లక్స్ డిక్రీజ్ అవుతుందో ఆ డిక్రీజ్ అయిన ఫ్లక్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రైమరీ అంటే సప్లై సోర్స్ నుంచి నాకేమవుతుంది అంటే కరెంట్ ని కన్జ్యూమ్ చేసుకుంటుంది అనమాట. సో ఆ కరెంట్ మనం ఏమంటామంటే ఎప్పుడైతే ఇక్కడ దీన్ని I2' అంటాం. ఓకేనా, సో ఇనిషియల్ గా I1 ఉంది. సో ఇప్పుడు నాకేమైంది, I2' అయింది. సారీ, ఈ I2' ఎందుకు వచ్చింది అంటే నాకు మనం తీసుకునే యొక్క ట్రాన్స్ఫార్మర్ కోర్లో ఉండే ఫ్లక్స్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వడానికి. సో ఇప్పుడు నాకేమవుతుందంటే ఇది సప్లై మెయిన్స్ నుంచి కరెంట్ ఇది ఏం చేస్తుంది, కన్జ్యూమ్ చేసుకుంటుంది అన్నమాట. సో దేనికి, టు బ్యాలెన్స్ ది ఫ్లక్స్ ఇన్ ది ట్రాన్స్ఫార్మర్ కోర్. ఓకేనా, సో ఎప్పుడైతే నాకు ఈ ప్రైమరీ సైడ్ నాకు కరెంట్ అనేది I2' అనేది పాస్ అయిందో సో ఈ యొక్క నెట్ ఫ్లక్స్ అనేది ఏమవుతుందంటే నాకు ఈ ఫ్లక్స్ ఉంది కదా, ఈ ఫ్లక్స్ అనేది ఏమవుద్ది, మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతుంది అన్నమాట. ఓకేనా, అంటే ఫ్లక్స్ అనేది ఏమవుతుంది, నాకు రీగెయిన్ అవుతుంది. సో ఎంతైతే నాకు రెడ్యూస్ అయిందో ఫ్లక్స్ అనేది ఆ ఫ్లక్స్ అనేది మళ్ళీ రిటర్న్ బ్యాక్. సో ఎంత ఫ్లక్స్ అయితే ఇంతకుముందు రెడ్యూస్ అయిందో అంత ఫ్లక్స్ అనేది ఏమవుతుంది, నాకు రీగెయిన్ అవుతుంది అన్నమాట. దేనివల్ల, ఈ ప్రైమరీ సైడ్ కరెంట్ అనేది పాస్ అవ్వడం వల్ల, ఈ ప్రైమరీ సైడ్ కరెంట్ కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల. సో అప్పుడు నాకు ఏమవుతుంది, ఎంతైతే లోడ్ అనేది కనెక్ట్ చేసామో ఆ లోడ్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఎందుకు, మళ్ళీ ఫ్లక్స్ అనేది ఏమైంది, ఇక్కడ ఎంతైతే రెడ్యూస్ అయిందో ఆ ఫ్లక్స్ అనేది రీబ్యాక్ అయింది. ఆ రీబ్యాక్ దేనివల్ల అయిందంటే ప్రైమరీ సైడ్ కరెంట్ మనం ఎక్స్ట్రాగా కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల. సో ఇది వర్కింగ్ ట్రాన్స్ఫార్మర్ ఆన్ లోడ్ కండిషన్లో ఇలా జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇందులో మనకేంటంటే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ లోడ్ కండిషన్లో మనకు 3 టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ లోడ్స్ ఏవేవి కనెక్ట్ చేస్తామంటే మనము ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ కండిషన్లో మనకు రెసిస్టివ్ లోడ్, ఇండక్టివ్ లోడ్, కెపాసిటివ్ లోడ్. సో ఇలా ఉంటాయి. ఇలా మనకు 3 టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ ఈ యొక్క డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సో జనరల్ గా ట్రాన్స్ఫార్మర్ కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్ అని తెలుసు మనకు. సో దాంతో పాటుగా మనకు ఇంకోటి ఏం తెలుసు, కాన్స్టెంట్ పవర్ డివైస్ అని కూడా తెలుసు. సో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫ్లక్స్ device as well as constant power device.
సో కాబట్టి నాకేంటి ఈ ఎప్పుడైతే నాకు ట్రాన్స్ఫార్మర్ అనేది కాన్స్టెంట్ ఫ్లక్స్ డివైస్ అండ్ కాన్స్టెంట్ పవర్ డివైస్ కాబట్టి సో జనరల్ మనం ఏమంటామంటే జనరల్ కేసు అంటే ఏంటి లోడ్ అనేది అప్లై చేయకుంటున్నప్పుడు నార్మల్ కేసులో వచ్చేసి ఏమంటామంటే సో ద ఎంఎంఎఫ్ డెవలప్డ్ అక్రాస్ ద ప్రైమరీ వైండింగ్ మస్ట్ బి ఈక్వల్ టు ద ఎంఎంఎఫ్ డెవలప్డ్ అక్రాస్ ద సెకండరీ వైండింగ్ అంటాం. సో ఇది తీసుకుంటాం ఇప్పుడు నార్మల్ కేసులో. సో ఇప్పుడు నేను విత్ లోడ్ ఎప్పుడైతే అప్లై చేశానో విత్ లోడ్ కండిషన్ వచ్చేసరికి నాకు ప్రైమరీ సో మనం తీసుకునే ప్రైమరీ సైడ్ టర్న్స్ ఎన్ని ఉన్నాయి N1. సో అందులో కరెంట్ పాస్ అయ్యేది ఎప్పుడు లోడ్ కనెక్ట్ చేసినప్పుడు నాకేమవుతుంది I1 ఉండే కరెంట్ అనేది I2 డాష్ అయింది. ఇక్కడ I2 డాష్ ఎందుకు తీసుకున్నామంటే సెకండరీ లోడ్ లో పాస్ అయ్యే కరెంట్ I2 వల్ల నాకు ప్రైమరీ సైడ్ అనేది ఎక్స్ట్రా కరెంట్ ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఆ ఇండికేషన్ కోసం మనకి I2 డాష్ అనేది మెన్షన్ చేసాం. సెకండరీ సైడ్ లోడ్ లో పాస్ అయ్యే కరెంట్ I2 కాబట్టి సో ఆ యొక్క I2 కరెంట్ వల్ల నాకేమవుతా ఉంది ఇక్కడ ఫ్లక్స్ రెడ్యూస్ అయ్యి ఆ ఫ్లక్స్ ని ఓవర్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రైమరీ సైడ్ అంటే ఏంటి సప్లై నుంచి ఎక్స్ట్రా కరెంట్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో అందుకోసం మనకి I2 డాష్ ఇండికేట్ చేసుకున్నాం. ఓకేనా. సో ఇది కాబట్టి నాకేంటి విత్ లోడ్ కండిషన్ వచ్చేసరికి ఇక్కడ మనం ఎలా తీసుకుంటాం అంటే సో ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ సైడ్ యాజ్ వెల్ యాజ్ అందులో పాస్ అయ్యే కరెంట్ ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ సైడ్ అందులో పాస్ అయ్యే కరెంట్ I2. సో ఇదన్నమాట. సో దీని నుంచి ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ అంటే మనకు ప్రైమరీలో పాస్ అయ్యే కరెంట్ I2 డాష్ మస్ట్ బి ఈక్వల్ టు ది సో N2 బై N1 ఇంటూ I2 ఇలా రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ N1 అనేది I2 డాష్ మల్టిపుల్ చేస్తుంది, ఈ సైడ్కి వెళ్తే డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏదైతే మనం N2 బై N1 తీసుకున్నామో సో దీన్ని మనం ఏమంటాం జనరల్గా ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటాం. సో ఇక్కడ ఏంటంటే నాకు ట్రాన్స్ఫర్మేషన్ రేషియో. సో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో మనం K తో ఇండికేట్ చేసుకుంటాం. సో దీని వాల్యూ ఎంత అంటే నాకు N2 బై N1. సో K వాల్యూ ఎంత అంటే నాకు N2 బై N1. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇక్కడ సో ప్రైమరీ సైడ్ సో జనరల్గా నాకేంటంటే సో ఇంతకుముందు మనము నో లోడ్ కండిషన్ చూసాం, లాస్ట్ క్లాస్లో నో లోడ్ కండిషన్ చూసాం. సో నో లోడ్ కండిషన్లో నాకు ప్రైమరీ వైండింగ్లో పాస్ అయ్యే కరెంట్ ఏంటి సో నో లోడ్ కండిషన్లో జనరల్గా ప్రైమరీ సైడ్ పాస్ అయ్యే కరెంట్ ఏంటంటే నాకు I0 అన్నమాట. సో I0 మనం ఎలా ఇండికేట్ చేసుకున్నాం ఇట్ ఈస్ ద వెక్టార్ సమ్ ఆఫ్ యాక్టివ్ కాంపోనెంట్ ప్లస్ మ్యాగ్నెటైజింగ్ కాంపోనెంట్. సో ఇలా ఇండికేట్. ఓకేనా. సో అంటే ఒక ట్రాన్స్ఫార్మర్లో లోడ్ ఏం అప్లై చేయనప్పుడు డిఫాల్ట్గా నాకు ఆటోమేటిక్గా ఏముంటుందంటే నాకు ఈ I0 అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే నేను లోడ్ అనేది అప్లై చేశానో సో ఎప్పుడైతే నేను ఒక ట్రాన్స్ఫార్మర్ లోడ్ అనేది అప్లై చేశానో సో అప్పుడు నాకు ఏమవుతుంది సో అందులో పాస్ అయ్యే కరెంట్ I1 ఉంటుంది యాజ్ వెల్ యాజ్ అందులో పాస్ అయ్యే కరెంట్ I2 డాష్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ వితౌట్ లోడ్ కండిషన్లో ప్రైమరీ సైడ్ పాస్ అయ్యే కరెంట్ I0. విత్ లోడ్ కండిషన్లో నాకేమవుతుందంటే నాకు సో నార్మల్ కేసులో కరెంట్ I1 అనేది పాస్ అవుతుంది. ఎప్పుడైతే నాకు లోడ్ అనేది ఎక్కువ అయిపోయిందో సో ఆ లోడ్ ఎక్కువ అయిపోయినప్పుడు నాకు ప్రైమరీ సైడ్ కరెంట్ ఏమవుతుంది I2 డాష్ అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే ఈ కరెంట్ అంటే ప్రైమరీ సైడ్ కరెంట్ని ఎలా ఇండికేట్ చేసుకుంటామంటే సో ది టోటల్ ప్రైమరీ కరెంట్ ఈస్ సో I1 సో ప్రైమరీ కరెంట్ I1 అన్నప్పుడు సో నో లోడ్ కండిషన్ పాస్ అయ్యే కరెంట్ I0 విత్ లోడ్ కండిషన్లో అంటే లోడ్ అప్లై చేసినప్పుడు లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు నాకు I2 డాష్ కరెంట్ పాస్ అవుతుంది. సో కాబట్టి నాకు I1 ఈక్వల్ ఏమైంది నో లోడ్ కరెంట్ ప్లస్ విత్ లోడ్ కండిషన్ పాస్ అయ్యే కరెంట్ I2 డాష్ అన్నమాట. సో అది టోటల్ అయింది అన్నమాట. ఇవి రెండు ఏంటంటే నాకు వెక్టార్ సమ్స్ అన్నమాట. ఓకేనా. సో ఇది సో నాకేంటంటే ట్రాన్స్ఫార్మర్ నో లోడ్ కండిషన్ లో పాస్ అయ్యే కరెంట్ ఏంటంటే సో యాక్టివ్ కాంపోనెంట్ అండ్ రియాక్టివ్ కాంపోనెంట్ మ్యాగ్నెటైజింగ్ కాంపోనెంట్ దాన్ని మనం ఎలా ఇండికేట్ చేసుకున్నాం I0 ఈక్వల్ IW ప్లస్ IMUగా ఇండికేట్ చేసుకున్నాం. సో అదే విధంగా మనకు ట్రాన్స్ఫార్మర్ లో ఏదైతే ఉందో సో ద టోటల్ కరెంట్ ఉంది కదా సో ద టోటల్ ప్రైమరీ కరెంట్ సో యొక్క ప్రైమరీ కరెంట్ అన్నప్పుడు ఏమవుతుంది మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం I1 గా ఇండికేట్ చేసుకుంటాం. సో నో లోడ్ లో పాస్ అయ్యే కరెంట్ ఏమో I0 విత్ లోడ్ కండిషన్ లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు ప్రైమరీ సైడ్ కూడా పాస్ అయ్యే కరెంట్ I2 డాష్. సో ఇవన్నీ ఏంటంటే నాకు వెక్టార్ సమ్ అన్నమాట. సో ఇది సో ఇప్పుడు మనం ఏం చూస్తామంటే నాకు సో ట్రాన్స్ఫార్మర్ ఆన్ లోడ్ కండిషన్ లో మనకి ఏం చెప్పాను నేను ఇంతకుముందు యూనిటీ పవర్ ఫ్యాక్టర్, లాగింగ్ పవర్ ఫ్యాక్టర్, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఇలా చూసాం కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే సో ట్రాన్స్ఫార్మర్
ట్రాన్స్ఫార్మర్ ఆన్ లోడ్. సో ట్రాన్స్ఫార్మర్ ఆన్ లోడ్ కండిషన్ విత్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్. సో విత్ రెసిస్టివ్ లోడ్ అనుకుందాం. సో ఈ యొక్క విత్ రెసిస్టివ్ లోడ్ లో నాకు ఏమవుతుందంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అనేది వస్తుంది అన్నమాట. సో యూనిటీ పవర్ ఫ్యాక్టర్, ఈ యొక్క యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కేసులో నాకేమవుతుందో చూద్దాం. ఓకేనా. సో ఎప్పుడైతే మనము లోడ్ అనేది అప్లై చేస్తామో, సో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకేంటంటే, సో మనం తీసుకునే యొక్క ట్రాన్స్ఫార్మర్ విత్ లోడ్ కండిషన్ తీసుకున్నప్పుడు, సో ఇక్కడ రెసిస్టివ్ లోడ్ తీసుకున్నప్పుడు చెప్తున్నాను. సో రెసిస్టివ్ లోడ్ తీసుకున్నప్పుడు నాకేమవుతుందంటే, ఆ క్రాస్ లోడ్ దగ్గర మనం తీసుకునే ఈ యొక్క సెకండరీ లోడ్ ఏదైతే ఉందో వోల్టేజ్ కానీ, ఆ లోడ్ గుండా పాస్ అయ్యే కరెంట్ కానీ, ఈ రెండు ఎలా ఉంటాయంటే నాకు ఇన్ ఫేస్ లో ఉంటాయి. అంటే ఏవేవి, వోల్టేజ్ కరెంట్, ఈ రెండు ఎలా ఉంటాయంటే నాకు ఇన్ ఫేస్ లో ఉంటాయి. ఓకేనా. సో అదే విధంగా ఏదైతే నాకు కరెంట్ ఇండ్యూస్డ్ ఎంఎఫ్ E2 ఉందో, ఆ ఇండ్యూస్డ్ ఎంఎఫ్ కూడా నాకు ఏమవుతుందంటే సేమ్ V2 ఎలా అయితే ఉంటుందో E2 కూడా అలానే ఉంటుంది అన్నమాట ఈ కేసులో. సో ఇక్కడ నాకేంటంటే, సో ట్రాన్స్ఫార్మర్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కేసు తీసుకున్నప్పుడు, సో ఇది ప్యూర్ రెసిస్టెన్స్ తీసుకుంటాం అన్నమాట. ఇందులో ఈ యొక్క ప్యూర్ రెసిస్టివ్ లోడ్ తీసుకున్నప్పుడు, ఈ యొక్క ప్యూర్ రెసిస్టివ్ లోడ్ లో నాకేమవుతుందంటే నాకు వోల్టేజ్ కరెంటు ఈ రెండు ఎలా ఉంటాయంటే నాకు ఇన్ ఫేస్ లో ఉంటాయి. సో ఇన్ ఫేస్ అంటే ఏంటంటే రెండు ఒకే డైరెక్షన్ లో ఉంటాయి అన్నమాట. సో దాంతో పాటు నాకేంటంటే, సో లోడ్ దగ్గర మనకు ఉండే సెకండరీ వోల్టేజ్ ఈ V2 కానీ, అదేవిధంగా అక్కడ ఇండ్యూస్డ్ ఎంఎఫ్ కానీ, ఈ రెండు ఎలా ఉంటాయంటే నాకు ఇవి కూడా ఇన్ ఫేస్ లో ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో V2 అండ్ E2, సో ఈ రెండు ఎలా ఉంటాయంటే నాకు ఇన్ ఫేస్ లో ఉంటాయి. ఓకే, ఇన్ ఫేస్ లో ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, ది కరెంట్ ఏదైతే ఉందో, కరెంట్ అంటే ఏంటి, సెకండరీ సైడ్ పాస్ అయ్యే కరెంట్ I2. సో ఇది కూడా ఏమవుతుంది నాకు ఈ మనం తీసుకునే ఇండ్యూస్డ్ ఎంఎఫ్ కి ఇన్ ఫేస్ లో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వోల్టేజ్ ఇన్ ఫేస్ లో ఉంది కాబట్టి, వోల్టేజ్ ఇండ్యూస్డ్ ఎంఎఫ్ రెండు ఇన్ ఫేస్ లో ఉంటాయి కాబట్టి నా కరెంట్ కూడా ఏమవుతుంది, ఇన్ ఫేస్ లో ఉంటుంది. సో ద కరెంట్ I2 ఆల్సో ఇన్ ఫేస్ విత్ E2. ఓకేనా. సో ఇది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాకు, సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. సో నాకు సెకండరీలో పాస్ అయ్యే కరెంట్ I2. సో ఎప్పుడైతే నేను లోడ్ అనేది ఇంక్రీజ్ చేశానో అప్పుడు నాకేమవుతుంది, ఈ కన్జంప్షన్ అంటే లోడ్ దగ్గర కరెంట్ అనేది కన్జంప్షన్ ఏదైతే ఉందో I2 అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ యొక్క కరెంట్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి నాకేమవుతుంది, ఈ ఫ్లక్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఫ్లక్స్ డిక్రీజ్ అయినప్పుడు ఆ యొక్క ఫ్లక్స్ కాన్స్టెంట్ మెయింటైన్ చేసుకోవడానికి ప్రైమరీ సైడ్ కరెంట్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ ఇంక్రీజ్ అయిన కరెంట్ని మనం ఇక్కడ ఏమన్నాం, I2 డాష్ అన్నాం. సో కాబట్టి నాకు ఈ I2 డాష్ అనేది ఏమవుతుందంటే, ఏదైతే సెకండరీ కరెంట్ ఉందో ఈ సెకండరీ కరెంట్కి ఈ I2 డాష్ కరెంట్ ఎలా ఉంటుందంటే నాకు అవుట్ ఆఫ్ ఫేస్ ఉంటుంది. అంటే ఏంటి, రిఫ్లెక్టెడ్ కరెంట్ ఉంటుంది అన్నమాట. సో రిఫ్లెక్టెడ్ కరెంట్ అంటే ఇది 0 degrees ఉంది అనుకో, I2 అనేది I2 డాష్ 180 degrees ఉంటుంది అన్నమాట. సో దాన్నే మనం ఏమంటామంటే రిఫ్లెక్టెడ్ సెకండరీ కరెంట్ అంటాం. ఇక్కడ I2 డాష్ అంటే ఏంటంటే రిఫ్లెక్టెడ్ సెకండరీ కరెంట్. అంటే రిఫ్లెక్టెడ్ సెకండరీ కరెంట్ ఏంటంటే ఎప్పుడైతే నాకు లోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఆ లోడ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రైమరీ సైడ్ కన్జ్యూమ్ చేసుకునే సెకండరీ కరెంట్ని రిఫ్లెక్టెడ్ సెకండరీ కరెంట్ అంటాం. సో ఇది ఎలా ఉంటుంది అంటే నాకు 180 degrees అవుట్ ఆఫ్ ఫేస్ ఉంటుంది. సో మనం తీసుకునే I2 ఏదైతే ఉందో, సో దానికి ఇది ఎలా ఉంటుంది, నాకు 180 degrees అవుట్ ఆఫ్ ఫేస్ ఉంటుంది. సో ద రిఫ్లెక్టెడ్ secondary current, అంటే ఏంటిది, I2 డాష్. సో ఈజ్ 180 degrees అవుట్ ఆఫ్ ఫేస్ విత్ I2. ఓకేనా. సో I2కి 180 degrees అవుట్ ఆఫ్ ఫేస్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్లో ఈ యొక్క ఫేజర్ డయాగ్రామ్ చూద్దాం. ఓకేనా. సో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వెక్టార్ డయాగ్రామ్. సో యూనిట్ వెక్టార్ ఎలా చేస్తామంటే మనము, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఫ్లక్స్ ఏదైతే ఉందో ఆ ఫ్లక్స్ రెఫరెన్స్గా తీసుకుంటాం. సో ఇది ఫ్లక్స్, ఇది రెఫరెన్స్గా తీసుకుంటాం. సో ఇక్కడ ఈ ఫ్లక్స్కి మన ఇండ్యూస్డ్ ఎంఎఫ్ ఎలా ఉంటుంది అంటే నాకు 90 degrees లాగింగ్లో ఉంటుంది. సో ఎందుకు, ఇండ్యూస్డ్ ఎంఎఫ్ ఈక్వల్ టు
రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ విత్ రెస్పెక్ట్ టు ద టైం అంటే dπ/dt. సో కాబట్టి నాకు ఏమవుతుందంటే ఈ యొక్క ఇండ్యూస్డ్ ఎంఎఫ్ ఏదైతే ఉందో ఈ ఇండ్యూస్డ్ ఎంఎఫ్ అనేది లాగింగ్ లో ఉంటుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో లాగింగ్ అంటేనేమో క్లాక్ వైజ్, లీడింగ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి అని. సో ఇది ఎంత డిగ్రీస్ వేరియేషన్ అవుతుందంటే నాకు 90 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ ఉంటుంది అన్నమాట. ఇదేంటిది మనం తీసుకునే E1 ఇండ్యూస్డ్ ఎంఎఫ్ E1. సో ఇక్కడ ఇండ్యూస్డ్ ఎంఎఫ్ అనేది ఎంత ఉంటుంది అంటే నాకు 90 డిగ్రీస్ అనేది ఉంటుంది. దేనికి మనం తీసుకునే ఫ్లక్స్కి 90 డిగ్రీస్ ఉంటుంది అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఇండ్యూస్డ్ ఎంఎఫ్ E1 అయింది కదా, ఇండ్యూస్డ్ ఎంఎఫ్ E1 తర్వాత నాకు ఇండ్యూస్ అయ్యేది ఏంటి, ఇండ్యూస్డ్ ఎంఎఫ్ E2 ఇండ్యూస్ అవుతుంది అన్నమాట నాకు. ఇండ్యూస్డ్ ఎంఎఫ్ E2. సో ఇండ్యూస్డ్ ఎంఎఫ్ E2 ఏదైతే ఉంటుందో సేమ్ నాకు ఏమవుతుంది, V2 కూడా ఇన్ ఫేస్ లో ఉంటుంది. అంటే E2 ఏ డైరెక్షన్ అయితే ఉంటుందో నాకు అక్రాస్ సెకండరీ సైడ్ ఉంటే లోడ్ వోల్టేజ్ V2 కూడా అదే ఫేస్ లో ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో E1 అనేదేమో ప్రైమరీ సైడ్ ఇండ్యూస్డ్ ఎంఎఫ్, E2 అనేదేమో సెకండరీ సైడ్ ఇండ్యూస్డ్ ఎంఎఫ్, V2 అనేది ఏంటంటే అక్రాస్ లోడ్ దగ్గర ఉంటే వోల్టేజ్. సో ఇది. సో ఇవన్నీ నాకు ఒకే డైరెక్షన్ ఉంటాయి. E1 మ్యాగ్నిట్యూడ్ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ విత్ E2. సో E2 అనేది ఎందుకు ఎక్కువ ఉంటుందంటే నాకు లోడ్ అనేది మనం కనెక్ట్ చేస్తాం కాబట్టి. ఓకేనా. సో ఇది. సో ఇక్కడ నాకేంటంటే సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ V1 అనేది ఏమవుతుందంటే నాకు అంటే మనం తీసుకునే సప్లై వోల్టేజ్ V1 అనేది మనకు ఇండ్యూస్డ్ ఎంఎఫ్ E1 ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది. సో ఎందుకు ఇక్కడ మనం ఏం చెప్తాము, సో E1 అనేది -n ఇంటూ dπ/dt తీసుకుంటాం. సో ఇక్కడ అకార్డింగ్ టు లెన్స్ లా బేస్ చేసుకొని మనం ఏం చెప్తామంటే ఇక్కడ ఇట్ ఆల్వేస్ అపోజెస్ ద కాస్ ఆఫ్ ఎఫెక్ట్ ఇట్ అంటాం. సో ఇట్ ఆల్వేస్ అపోజెస్ ద కాస్ ఆఫ్ ఎఫెక్ట్ ఇట్ అంటే మీనింగ్ ఏంటంటే సో ఈ యొక్క ఇండ్యూస్ ఈఎంఎఫ్ అనేది దేని వల్ల ఇండ్యూస్ అవుతుందంటే నాకు ప్రైమరీ సైడ్ ఇచ్చే సప్లై వోల్టేజ్ వల్ల నాకు ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది ఇక్కడ E1 అనేది. సో కాబట్టి నాకు ఏమవుతుందంటే ఇక్కడ నాకు సో మనం తీసుకునే వోల్టేజ్ V1 అనేది ఆపోజిట్ లో ఉంటుంది. దేనికి, ప్రైమరీ సైడ్ ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ కి సప్లై వోల్టేజ్ అనేది ఆపోజిట్ లో ఉంటుంది. ఓకే. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ సో ఇది V1 గా తీసుకుంటాను. సో ఇది V1 గా తీసుకుంటాను. సో ఇది V1. సో దీన్ని ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు మనం -E1 గా కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఇది. ఇప్పుడు నాకేం కావాలంటే నాకు సో ఇక్కడ చూడండి, నాకు నో లోడ్ కండిషన్ లో కరెంట్ I0 ఉంటుంది, ఫుల్ లోడ్ కండిషన్ వచ్చేసరికి నాకు కరెంట్ I1 ఉంటుంది. సో I1 ఇస్ ద సమ్ ఆఫ్ వెక్టర్ సమ్ ఆఫ్ I0 ప్లస్ I2 డాష్ అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. సో నాకేంటంటే ఇక్కడ ఇనిషియల్గా సో ఇది IW, సో ఇది I మ్యూ. సో ఈ రెండింటిని సమ్ చేసినప్పుడు నాకేమొస్తుందంటే ఇక్కడ నాకు I0 వస్తుంది. సో ఇది కరెంట్ I0. ఓకే. సో నెక్స్ట్ ఏం కావాలి నాకు, నెక్స్ట్ ఏం కావాలంటే సో ఇక్కడ I1 ఉందో సో I1 ఈక్వల్ టు వెక్టర్ సమ్ ఆఫ్ I0 ప్లస్ I2 డాష్. మరి ఈ I2 డాష్ అనేది ఎలా తీసుకుంటాం, ఈ I2 డాష్ అనేది ఎలా తీసుకుంటాం అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం ఒక పాయింట్ రాసుకున్నాం. ఏం రాసాం, సో ఇక్కడ నాకు మనకు వోల్టేజ్ ఒక అంటే లోడ్ కండిషన్ దగ్గర ఏదైతే కరెంట్ I2 ఉంటుందో అక్రాస్ ఉండే వోల్టేజ్ కానీ అక్రాస్ ఉండే ఇండ్యూస్డ్ ఎంఎఫ్ E2 కానీ బోత్ ఇన్ ఫేస్ లో ఉంటాయి అని చెప్పాం. దాంతో పాటుగా కరెంట్ I2 అంటే లోడ్ లో పాస్ అయ్యే కరెంట్ I2 కూడా ఇన్ ఫేస్ విత్ సెకండరీ సైడ్ ఇండ్యూస్ ఎంఎఫ్ ఉంటుంది అని చెప్పాం. అంటే ఇండ్యూస్డ్ ఎంఎఫ్ కరెంట్ సెకండరీ కరెంట్ బోత్ ఎలా ఉంటాయి నాకు ఇన్ ఫేస్ లో ఉంటాయి. సో కాబట్టి నాకేంటి ఈ డైరెక్షన్ లో మనం ఏం తీసుకుంటాం, కరెంట్ కూడా తీసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఓకేనా. ఇక్కడ ఏంటంటే నాకు కరెంట్ I2 తీసుకుంటాం. సో ఇక్కడ కరెంట్ I2 అనేది ఇన్ ఫేస్ విత్ E2 తీసుకున్నాం, బాగానే ఉంది. మరి I2 డాష్ ఇక్కడ నాకేంటి I1 అంటే ఏంటంటే I0 ప్లస్ I2 డాష్ కదా. సో ఇక్కడ నాకు I0 ఆల్రెడీ డ్రా చేసాం, ఇప్పుడు I2 డాష్ కావాలి. ఈ రెండు తీసుకుంటే నాకు అప్పుడు కరెంట్ I1 అనేది వస్తుంది. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నాకు I2 డాష్ అనేది కావాలి. I2 డాష్ అనేది ఎలా ఉంది నాకు, ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ సెకండరీ కరెంట్ బై 180 డిగ్రీస్. సో 180 డిగ్రీస్ కి రిఫ్లెక్టెడ్ అన్నాడు. సో 180 డిగ్రీస్ రిఫ్లెక్టెడ్ అన్నప్పుడు ఇది ఏ డైరెక్షన్ ఉన్నప్పుడు కొన్నాం, సో ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్ ఇక్కడ ఏం చేసుకుంటాం I2 డాష్ అనేది తీసుకుంటాం. ఓకేనా. సో I2 ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ 180 డిగ్రీస్ లో మనం ఏం తీసుకుంటాం I2 డాష్ అనేది తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే మనము I0 తీసుకున్నామో సో ఆ యొక్క I0 కి అండ్ I2 డాష్ కి వెక్టార్ సమ్ అనేది చేస్తాం. సో వెక్టార్ సమ్ ఎలా చేస్తామంటే సో I0 ఎలా ఉందో I0 ఎలా అయితే తీసుకున్నామో
సేమ్ అదే విధంగా ఇలా లైన్ డ్రా చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు I1 ఎలా తీసుకున్నామో సేమ్ అదే విధంగా ఈ రెండు ఎక్కడైతే మీట్ అయ్యో ఆ పాయింట్ డ్రా చేయాలన్నమాట. ఓకే, సో ఇదే నాకేమవుతుంది అంటే నాకు రిజల్ట్ I1 అవుతుంది. సో ఇక్కడ నా కరెంట్ I1 అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద వెక్టార్ సమ్ ఆఫ్ I2 డాష్ ప్లస్ I0 డాష్ అన్నమాట. ఓకేనా. సో ఇది. సో ఇప్పుడు నాకేం కావాలి అంటే ఇక్కడ అసలు ఫేస్ యాంగిల్ అంటే ఎట్టుంది. సో జనరల్గా మనకి ఏంటంటే వోల్టేజ్కి కరెంట్కి ఎంత ఫేస్ యాంగిల్ ఉంటుందో దాన్ని మనం పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అంటాం. సో ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో ఇక్కడ నో లోడ్ కండిషన్కి నో లోడ్ కరెంట్కి సప్లై వోల్టేజ్ V1కి ఉన్న యాంగిల్ మనం ఏమంటామంటే π0 అంటాం. సో అంటే ఏది. సో ఇక్కడ నాకు వోల్టేజ్కి I0కి ఉన్న యాంగిల్ ఏమేమంటామంటే మనం π0 అంటాం. సో అలా కాకుండా అదే సప్లై వోల్టేజ్కి కరెంట్ I1కి ఉన్న యాంగిల్ మనం ఏమంటామంటే π1 అంటాం. సో సప్లై వోల్టేజ్ V1కి కరెంట్ I1కి ఉన్న యాంగిల్ ఏమంటాం π1 అంటాం. అదే సప్లై వోల్టేజ్కి నో లోడ్ కరెంట్ I0కి ఉన్న యాంగిల్ ఏమంటామంటే ఇక్కడ π0 అంటాం అన్నమాట. ఓకేనా. సో ఈ యొక్క π0 అనేది ఏంటంటే కాస్ π0 అంటే నో లోడ్ పవర్ ఫ్యాక్టర్. సో ఇక్కడ π1 అంటే ఏంటంటే విత్ లోడ్ అప్లై చేసినప్పుడు అక్కడ వచ్చే పవర్ ఫ్యాక్టర్ అన్నమాట. ఓకేనా. సో ఇది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వెక్టార్ డయాగ్రామ్. ఎప్పుడు మనం తీసుకున్న లోడ్ అనేది రెసిస్టివ్ లోడ్ తీసుకున్నప్పుడు సో ఇలా డ్రా చేస్తాం అనమాట. సో ఇది క్లియరా, ఏమైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ గురించి చూసాం కదా, రెసిస్టివ్ లోడ్ అనేది. సో ఇప్పుడు ఇదే వెక్టార్ డయాగ్రామ్ అనేది ఒకవేళ మనం తీసుకునే లోడ్ అనేది ఇండక్టివ్ లోడ్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు నాకేంటంటే సెకండ్ కేసు ఏంటంటే సో ఇంతకుముందు రెసిస్టివ్ లోడ్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే ఇండక్టివ్ లోడ్ అనేది తీసుకుంటాం. ఇక్కడ నాకేంటంటే ఇండక్టివ్ లోడ్. సో ఇండక్టివ్ లోడ్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది. సో ఇండక్టివ్ లోడ్ వెక్టార్ డయాగ్రామ్. సో ఇందులో మనం ఏం చేస్తారంటే ఫస్ట్ ఇనిషియల్గా సేమ్ ఇందులో కూడా ఏంటంటే ఇది ఫ్లక్స్ అనేది తీసుకుంటాం. సో ఇది నాకు ఫ్లక్స్ అనేది రెఫరెన్స్గా తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఈ యొక్క ఫ్లక్స్కి మనకు ఈ యొక్క ఇండ్యూస్డ్ ఎంఎఫ్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ ఇంతకుముందు ఎలా డ్రా చేసామో అలానే. అంటే ఏంటి, మనం తీసుకునే ఇండ్యూస్డ్ ఎంఎఫ్ E1 కానీ అదేవిధంగా ఇండ్యూస్డ్ ఎంఎఫ్ E2 కానీ V2 కానీ సేమ్. సో ఇది వచ్చేసి ఇండ్యూస్డ్ ఎంఎఫ్ E1, అదేవిధంగా ఇది వచ్చేసి ఇండ్యూస్డ్ ఎంఎఫ్ E2, అదేవిధంగా సప్లై వోల్టేజ్ V2. ఓకేనా. సో ఇవన్నీ 90 డిగ్రీస్ లాగింగ్లో ఉంటాయి. అంటే మనకి ఏదైతే ఫ్లక్స్ ఉందో ఆ యొక్క ఫ్లక్స్కి ప్రైమరీ సైడ్ ఇండ్యూస్ EMF అనేది 90 డిగ్రీస్ లాగింగ్లో ఉంటుంది. సో సెకండరీ సైడ్ ఇండ్యూస్ EMF అనేది 90 డిగ్రీస్ లాగింగ్లో ఉంటుంది. అక్రాస్ లోడ్ దగ్గర ఉండే వోల్టేజ్ V2 అనేది 90 డిగ్రీస్ లాగింగ్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే నాకు సెకండరీ సైడ్ ఇండ్యూస్ EMF కానీ సెకండరీ సైడ్ ఉండే వోల్టేజ్ కానీ బోత్ ఎలా ఉంటాయంటే నాకు ఇన్ ఫేస్లో ఉంటాయి. ఓకేనా. ఇది. సో ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇండక్టివ్ లోడ్ తీసుకున్నానో ఈ యొక్క ఇండక్టివ్ లోడ్కి వచ్చేసరికి నాకేమవుతుంది అంటే మనకు సెకండరీ కరెంట్ ఏదైతే ఉందో ఆ కరెంట్ అనేది లాగింగ్లో ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క కరెంట్ అనేది లాగ్స్ వోల్టేజ్. కరెంట్ అనేది లాగ్స్ వోల్టేజ్ V2 by 90 డిగ్రీస్. సో అంటే ఏంటి, ఇది నాకు కరెంట్ I2 V2. సో అంటే నా కరెంట్ అనేది ఎట్లా వస్తుంది అంటే నాకు ఇలా వస్తుంది అన్నమాట. ఓకేనా. ఈ యొక్క కరెంట్ అనేది ఇక్కడ 90 డిగ్రీస్ అనకూడదు కానీ సమ్ యాంగిల్ అని చెప్దాం. ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ అనేది కాదు, సమ్ యాంగిల్ అనేది ఉంటుంది. కాబట్టి నాకేంటంటే ఇక్కడ 90 డిగ్రీస్ కాదు కానీ సమ్ యాంగిల్ π2గా తీసుకుంటాం. ఏంటి, కరెంట్ I2 లాగ్స్ వోల్టేజ్ బై సమ్ యాంగిల్ π2. సో కాబట్టి నాకేమవుతుందంటే ఇది ఏదైతే మనం సెకండరీ సైడ్ వోల్టేజ్ V2 తీసుకున్నామో దానికి సమ్ యాంగిల్ తీసుకొని మనం ఏం చేస్తాం, కరెంట్ I2 అనేది తీసుకుంటాం. సో కరెంట్ I2 ఎందుకు అది లాగింగ్లో ఉంది కాబట్టి ఇది కరెంట్ I2. ఇక్కడ ఉన్న యాంగిల్ ఏంటంటే నాకు π2. ఓకేనా. సో ఇప్పుడు మనం తీసుకునే ప్రైమరీ వోల్టేజ్ ఏమవుతుందంటే నాకు, సో ఈ ప్రైమరీ వోల్టేజ్ అనేది ఇట్ అపోజెస్ ది ప్రైమరీ సైడ్ ఇండ్యూస్ EMF. సో కాబట్టి నాకేమవుతుంది అంటే ఇక్కడ, సో ఇక్కడ నాకేమవుతుంది ఆపోజిట్ సైడ్లో నాకు ఇక్కడ వోల్టేజ్ అనేది తీసుకుంటాను.
సో ఇదేంటంటే నాకు ప్రైమరీ సైడ్ వోల్టేజ్. సో ఇక్కడ ఉండే ఈఎంఎఫ్ని మనకి ఇది ఏం చేస్తుంది, అపోజ్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇది సో ఇక్కడ నాకు చూడండి, ఇంతకుముందు మనం ఏం చేసాం, సో కరెంట్ I1 అంటే ఇట్ ఈస్ ద వెక్టార్ సమ్ ఆఫ్ I2 డాష్ ప్లస్ I0 గా తీసుకున్నాం. సో ఇక్కడ నాకు I2 డాష్, ఈ కేసులో I2 డాష్ ఎలా వస్తుంది నాకు, సో ఎగ్జాక్ట్గా దీనికి I2 కరెంట్కి I2 డాష్ అనేది 180 degrees రిఫ్లెక్టెడ్ ఉంటుంది కాబట్టి సో మనం ఎలా తీసుకుంటాం అంటే దీన్ని సో ఎగ్జాక్ట్ ఆపోజిట్గా తీసుకుంటాం. సో ఇది నాకేమవుద్ది, I2 డాష్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ నాకు మామూలుగా మనకు తెలిసింది ఏంటి, సో I0 అంటే ఎలా తీసుకుంటాం, సో I0 అంటేనేమో సో ఇదేమో IW, ఇదేమో Imu. సో ఇక్కడ నాకేమవుద్ది అంటే నాకు ఈ యొక్క కరెంట్ I0 అనేది ఉంటుంది, కరెంట్ I0 అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇది సో ఇప్పుడు ఏదైతే ఈ రెండింటిని మనం ఏది కరెంట్ I0ని కరెంట్ I2 డాష్ని వెక్టార్ సమ్ చేస్తాం. ఆ వెక్టార్ సమ్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటి నాకు, కరెంట్ I1 ప్రైమరీ సైడ్ పోసే కరెంట్. సో వెక్టార్ సమ్ అంటే ఇప్పుడు బ్లూ లైన్ I0 ఎట్లయితే ఉందో సేమ్ దాన్ని మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ అదే విధంగా డ్రా చేస్తాం. ఓకేనా. సేమ్ అదే విధంగా ఇప్పుడు I2 డాష్ ఎలా అయితే తీసుకున్నామో సో సేమ్ దాన్ని అదే విధంగా ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తాం. సో ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో ఆ పాయింట్ మనం ఏం చేస్తాం, డ్రా చేస్తాం అనమాట. సో ఇదే నాకేమవుతుంది అంటే కరెంట్ I1 అవుతుంది. ఓకేనా. సో కరెంట్ I1 అవుతుంది. సో ఇప్పుడు నాకేంటి యాంగిల్స్ కావాలి అంటే మనం ఇచ్చే సప్లై వోల్టేజ్కి ప్రైమరీ కరెంట్కి ఎంత యాంగిల్ అయితే ఉందో దాన్ని మనం ఏమంటాం, ∅1 అంటాం. సో ఇక్కడ నాకు వోల్టేజ్ V1కి I1కి ఉన్న యాంగిల్ ఏంటంటే ∅1. అదేవిధంగా వోల్టేజ్ V1కి I0కి ఉన్న యాంగిల్, సో దీన్ని ఏమంటామంటే మనము ∅0 అంటాం. సో ∅1 ∅0. ఓకేనా. సో ఇదన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న దాన్ని ఏమంటామంటే ∅0 అంటాం. సో వోల్టేజ్ V1 నుంచి I1 వరకు ఉన్న దాన్ని ఏమంటామంటే ∅1 అంటాం. ఓకేనా. సో ఇదేంటిది ఇండక్టివ్ లోడ్ అన్నమాట. సో ఈ యొక్క ఇండక్టివ్ లోడ్ ఇది క్లియర్ అందరికి. సో ఇక్కడ నాకేంటి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో కరెంట్ I2 అనేది సో సెకండరీ వోల్టేజ్కి లాగింగ్లో ఉంటుంది. అదేవిధంగా ప్రైమరీ కరెంట్ అనేది సో ప్రైమరీ కరెంట్ ఏదైతే ఉందో సో ఇట్ ఈస్ ద ఫేసార్ సమ్ ఆఫ్ I0 ప్లస్ I2 డాష్. సో కరెంట్ I1 అనేది ఇట్ ఈస్ ద ఫేసార్ సమ్ ఆఫ్ I0 ప్లస్ I2 డాష్. సో ఇది ఇంకోటి ఏంటి ఈ యొక్క ప్రైమరీ పవర్ ఫ్యాక్టర్. సో ప్రైమరీ పవర్ ఫ్యాక్టర్ మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే cos ∅1 తో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇది ఎలా ఉంటుంది అంటే నాకు లాగింగ్ నేచర్ ఉంటుంది. ఓకేనా. లాగింగ్ నేచర్ ఉంటుంది. ఇక్కడ ∅1 యాంగిల్ అనేది ఏంటంటే దేని మధ్య తీసుకుంటాం అంటే సో యాంగిల్ బిట్వీన్ సప్లై వోల్టేజ్ V1 అండ్ I1. అదేవిధంగా ∅0 యాంగిల్ దేని మధ్యలో తీసుకుంటాం అంటే ఇక్కడ మనము సో యాంగిల్ బిట్వీన్ సప్లై వోల్టేజ్ అండ్ నో లోడ్ కరెంట్ I0. సో ఇదన్నమాట. ఓకేనా. సో ఇది సో ఇక్కడ నా కరెంట్ I2 అనేది సో కరెంట్ I2 లాగ్స్ వోల్టేజ్ V2 బై at an angle ∅2. సో ఇది మనకి ఏంటంటే ఇండక్టివ్ లోడ్ యొక్క ఫేసార్ డయాగ్రామ్. ఓకేనా. సో దీన్ని మనం వెక్టార్ డయాగ్రామ్ అని కూడా అంటాం. సో ఇది క్లియర్ అమ్మా, ఏమైనా డౌట్ ఉందా ఇక్కడికి? సో ఇప్పుడు దాకా మనం ఇండక్టివ్ లోడ్ గురించి చూసాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం కెపాసిటీ లోడ్ వెక్టార్ డయాగ్రామ్ చూద్దాం. సో కెపాసిటీ లోడ్ అన్నప్పుడు ఎలా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే సో కెపాసిటివ్ లోడ్ దాన్నే మనం ఏమంటామంటే లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటాం. సో కెపాసిటివ్ లోడ్ వెక్టార్ డయాగ్రామ్. సో ఇది ఎలా ఉంటుందంటే నాకు లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది అన్నమాట. లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది దేంట్లో, ఈ కేసులో. సో ఇక్కడ చూడండి ఇందులో మనం ఏం చేస్తాం, ఇందులో మనకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి. సో ఏంటంటే నాకు ఈ యొక్క లీడింగ్ పవర్ ఫ్యాక్టర్లో సో నాకేమవుతుందంటే సెకండరీ కరెంట్ ఉంది కదా, ఈ యొక్క సెకండరీ కరెంట్ I2 అనేది
ఈ సప్లై వోల్టేజ్ V2 ఏదైతే ఉందో దానికి లీడ్స్లో ఉంటుంది అన్నమాట. సో ద కరెంట్ I2 లీడ్స్ వోల్టేజ్ V2 బై యాంగిల్ ∅2. ఓకేనా. సో కెపాసిటివ్ లోడ్ కాబట్టి సప్లై వోల్టేజ్ కంటే కరెంట్ అనేది లీడ్స్లో ఉంటుంది, దానికి యాంగిల్ ఎంత అంటే ∅2. ఓకే. సో రిమైనింగ్ అన్ని సేమ్. సో ఎలా తీసుకుంటాం అలా తీసుకుంటాం. సో ఇక్కడ నాకేంటంటే రెఫరెన్స్గా మనం ఏం తీసుకుంటాం, ఫ్లక్స్ అనేది తీసుకుంటాం. సో దీన్ని మనం ఏమంటాం, రెఫరెన్స్ అంటాం. సో ఇక్కడ నాకేమవుతుందంటే మనకు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్స్ ఉంటాయి కదా, ఆ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది లాగింగ్లో ఉంటుంది సప్లై వోల్టేజ్కి. సో కాబట్టి నాకేంటంటే ఇది E1. సో అదేవిధంగా నాకు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E2 మస్ట్ బి ఈక్వల్ టు ద వోల్టేజ్ V2. ఓకే. సో ఇది. సో ఇప్పుడు నాకేంటి ఇక్కడ మనం ఏం చెప్పినాం, కరెంట్ I2 లీడ్స్ వోల్టేజ్. లీడ్స్ అంటే ఏ డైరెక్షన్ తీసుకోవాలి, యాంటీ క్లాక్ వై డైరెక్షన్ తీసుకోవాలి. సో మనకి V2 ఏదైతే ఉందో ఆ V2కి యాంటీ క్లాక్ వై డైరెక్షన్ అంటే ఇలా వస్తుంది. ఓకేనా. సో అలా వస్తుంది అన్నమాట. సో కాబట్టి నాకు ఇదేమవుతుంది, సో కరెంట్ I2. సో ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది అంటే నాకు యాంగిల్ ∅2. సో ఇక్కడ నాకు ఈ కరెంట్ I2 ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్ 180 degrees రిఫ్లెక్టెడ్ యాంగిల్, రిఫ్లెక్టెడ్ కరెంట్ ఏంటి I2 సో కాబట్టి నాకు ఈ I2 తీసుకునే కంటే ముందు ఇంకోటి ఏంటంటే, సో ఏదైతే మనకు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ E1 ఉందో సో దీనికి ఆపోజిట్లో నాకు ఏమవుద్ది అంటే నాకు V1 అనేది ఉంటుంది. ఓకేనా. సో V1, సో ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు ద మైనస్ E1. ఇది సప్లై వోల్టేజ్. సో ఇక్కడ నా కరెంట్ అనేది ఏంది, I2 అనేది ఎట్లా తీసుకుంటాం అంటే మనము, సో దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో తీసుకుంటాం. సో ఇదేంటి నాకు ఇది I2. ఓకేనా. సో I2కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనం ఏం తీసుకుంటాం, I2 అనేది తీసుకుంటాం. ఎడదా క్లియర్ కదా. నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో మనకేంటి నో లోడ్ కరెంట్ కావాలంటే ఫస్ట్ ఫ్లక్స్ డైరెక్షన్లో మనకు IW అనేది ఉంటుంది, వోల్టేజ్ డైరెక్షన్ నాకు IMU అనేది ఉంటుంది. సో ఈ రెండింటిని వెక్టార్ సమ్ చేసినప్పుడు నాకేమవుతుంది అంటే నాకు కరెంట్ I0 అనేది వస్తుంది. కరెంట్ I0 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం కరెంట్ I0 ఎట్లా అయితే తీసుకున్నామో సేమ్ ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇక్కడ కూడా అదే విధంగా తీసుకుంటాం. ఓకేనా. సో అది. సో అదేవిధంగా దీన్ని ఏ విధంగా అయితే తీసుకున్నామో ఇక్కడ మనము సేమ్ అదే విధంగా ఇక్కడ ఏం చేస్తాం, ఇలా తీసుకుంటాం. ఓకే. సో ఈ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో సో దానికి మనం ఏం చేస్తాం, ఇక్కడ లైన్ అనేది డ్రా చేస్తాం. సో ఇక్కడ నాకు కరెంట్ I2 I0 అనేది ఎక్కడైతే నాకు ఇంటర్సెక్ట్ అయినాయో అక్కడ మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకుంటాం. సో ఇదే నాకేమవుతుంది అంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి I2 I0 వెక్టార్ సమ్ చేసినప్పుడు వచ్చేది ఇది ఏంటంటే కరెంట్ I1. కరెంట్ I1. ఓకేనా. సో ఇది. సో ఇక్కడ నాకేంటంటే మనకు వోల్టేజ్కి కరెంట్ ఎలా ఉంది, లీడింగ్ యాంగిల్ ఉంది, దానికి యాంగిల్ ఎంత అంటే నాకు ∅1. అదేవిధంగా సప్లై వోల్టేజ్కి కరెంట్ I0కి ఉన్న యాంగిల్ ఎంత అంటే నాకు ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత అంటే నాకు ∅0. ఓకేనా. సో ఇందులో నాకు ఎలా ఉంది, యూనిటీ పవర్ ఫ్యాక్టర్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్లో నాకు ఎలా ఉందంటే కరెంట్ I1 అనేది లీడ్స్ వోల్టేజ్ V1 బై యాంగిల్ ∅1. ఓకేనా. సో కరెంట్ I1 లీడ్స్ వోల్టేజ్ V1 బై యాంగిల్ ∅1 అన్నమాట. సో ఈ యొక్క కేసును మనం ఏమంటామంటే ఇక్కడ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అంటాం. సో ఇది కెపాసిటివ్ లోడ్లో నాకు వచ్చే వెక్టార్ డయాగ్రామ్ అన్నమాట. సో ఇలా ఉంటుంది. ఓకేనా. సో ఇది క్లియర్ అమ్మ అందరికి, ఏమైనా డౌట్ ఉందా?